వీడు అలాగే చేసేస్తున్నాను. డ్రెస్ చేయడు కానీ సరే, వెరీ గుడ్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆ చివరి అమ్మాయి పేరు పింకీ. హలో చింకీ. ఈ చివరి వాడు స్పైకీ. ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మన మధ్య ఉన్నటువంటి మరి ద్వితీయ భాగం వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 7. మొదటిగా దేవాదేవునికి వందనాలు, సమయచ్చిన నాన్నగారికి వందనాలు, నడిపించే ఆంటీకి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ రోజు బీపీఎస్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పరిశుద్ధ వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతాం. ఏషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవక్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏల ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచి
జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనస్సే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్య దేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని మన వ్యక్తిలో ఫలించ చేయగలరు. దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవం కనుక దాన్ని పొందుదుము. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గమును నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిసాగి పొమ్ము. అట్టి వారి కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుట వారిని పారద్రోనిదే వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజేదురు. భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయుకుము, నీ హృదయమందు వాటిని భద్రముగా చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుడు నడిపిస్తున్న వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. తలలో నుంచి కన్మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలు కారణభూతులను గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు వేస్తాం. ఏసే సభలు జరిగిన అందరినీ చర్చి మీరే క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏసా మరి 3 రోజులు మరి ఈ 3 days మరి VBS జయగారంగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏసా మేము చేసిన సాంగ్స్ లో, యాక్టివిటీస్ లో, అలాగే బైబిల్ స్టోరీస్ అంతట్లో మీరే మాకు తోడే నడిపించారు. ఏసా థ్యాంక్స్ ఏసా. మరి ఈ రోజు ఆఫ్టర్నూన్ కూడా మరి VBS జరుగుతుంటూ మీరే తోడే నడిపించండి. ఏసా మీకు మహిమకరంగా జయకరంగా జరిగేలా సహాయం చేయండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. ఏసా అలాగే చాలా మంది బయట ఆర్ఫన్స్ ఉన్నారు. ఏసా వాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఏసా వాళ్ళు కూడా మీరే ఆదరణ దయచేయండి. ఏసా వాళ్ళకి షెల్టర్ దయచేయండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. ఏసా ఎవరికి ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరే తీసివేయండి. ఏసా ఎక్కువ రాఫా అంటున్నాం కదా. ఏసా గాడ్ ఇస్ మై హీలర్ అని మీ వాక్యం సెలవిస్తుంది. ఏసా వాళ్ళని మీరే స్వస్థపరిచి హీల్ చేయండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. ఏసా అలాగే ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారు, ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఉన్నారు, వాళ్ళ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏసా వాళ్ళ బాధలు మీరే తీసివేయండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. ఏసా ఎవరికి ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. వృద్ధులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఏసా వారిని కూడా మీరే దీవించి ఆస్వాదించండి. ఏసా రక్షించండి. ఏసా వారి చేయి పనంతట్లో మీరే తోడని నడిపించండి. ఏసా మీకే స్తోత్రాలు, వందనాలు. ఏసా అలాగే మా పేరెంట్స్ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏసా మా పేరెంట్స్ అందరినీ మీరే దీవించి ఆస్వాదించండి. ఏసా
ఏసా మీరే వాళ్ళని తోడని నడిపించండి ఏసా, మీకు స్తోత్రాలు వందనాలు ఏసా. అలాగే మా కంట్రీని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఏసా. మా కంట్రీని మీరే దీవించి ఆస్వాదించండి ఏసా. మా సీఎం కు పిఎం కు మంచి నాలెడ్జ్ ఇవ్వండి ఏసా. మమ్మల్ని రూల్ చేసి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. అలాగే వారు జరుగుతుందో దాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఏసా. ఆ వారు ఆయుధాలను సహాయం చేయండి ఏసా. మరి వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పని రియలైజ్ అయ్యే హృదయాన్ని వాళ్ళు గైడ్ చేయండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. ఎవరికి ఏ విధమైన అపాయం రాకుండా సహాయం చేయండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. అలాగే మా చర్చిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఏసా. మాకు ఇచ్చిన 2 సంఘాలు బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఏసా. వాటిని మీరే దీవించి ఆస్వాదించి అభివృద్ధి చేయండి, సహాయం చేయండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. అలాగే నాన్నగారి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఏసా. నాన్నగారు కూడా మీరే దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం దయచేయండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. అలాగే నాన్నగారు కూడా మెసేజ్ చెప్తుందో మీరే తోడే నడిపించండి ఏసా. నాన్నగారి మనకి మీరే బోరుగా ఉండి నడిపించండి ఏసా, మీకే స్తోత్రాలు వందనాలు ఏసా. ఇది రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాధ్యాయునికి వందనాలు, సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. సంఘ ప్రకటనలు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 2వ ఆరాధన జరుగును. ఉదయం 11 గంటల నుండి మధురవాడ ఆలయం నందు 3వ ఆరాధన జరుగును. ఆరాధన అనంతరం ప్రభు బల సమీపించిన కార్యక్రమం ఉండును. మధ్యాహ్నం 2 గంటల నుండి VBS కార్యక్రమం జరుగును. మీ పిల్లలను పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మంగళవారం ఉదయకాలం 10 గంటల నుండి శ్రీ వెన్ని సాధురావు గారి జ్ఞాపకార్థక కోడిక శ్రీమతి గోపమ్మ గారి గృహం వద్ద జరుగును. సంఘం గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధురవాడ ఆలయం నందు ఉపవాస ప్రార్థనా కోడిక జరుగును. సాయంత్రం 4 గంటల నుండి మన యొక్క ప్రసాద్ గార్డెన్స్ ఆలయం నందు ఉపవాస ప్రార్థనా కోడిక జరుగును. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 7 గంటల నుండి మొదటి ఆరాధన జరుగును. ఉదయం 9 గంటల నుండి లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, 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 బిగ్ జీరో.
వల్లే వర్షిపర్గా